హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా అండి. అవెన్ లేకుండా కడాయిలోని స్టవ్ మీద ఎలా సింపుల్గా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. స్టవ్ మీద చేసుకున్నదైనా చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వస్తుందండి ఈ పిజ్జా అనేది. వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా చేయాలనేది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్లో 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ మొత్తం పిండిని 1.5 కప్పు వరకు కలుపుకుంటున్నానండి. పిజ్జా పిండిని ఆ 1.5 కప్పు కోసం 3/4 స్పూన్ అండి ఒక డ్రై ఈస్ట్ అండి వేసుకోవాలి. అలాగే పిండికి తగినంత ఉప్పు కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. ఇవి గోరువెచ్చని నీళ్ళండి. గోరువెచ్చని నీళ్ళు ఒక 1/4 కప్పు వరకు ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు అనేది పక్కన ఉంచుకోవాలండి మూత పెట్టుకొని. ఇలా ఉంచుకోవడం వల్ల ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుందండి. ఈస్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇన్స్టెంట్గా పిండిని పులియబెట్టడానికండి. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత ఈస్ట్ అనేది ఇలా యాక్టివేట్ అయింది. ఇందులోని 1.5 కప్పు వరకు మైదాని వేసుకోవాలి. ఇప్పుడు ఈ 1.5 కప్పు మైదాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నీళ్ళు అవసరమైతేనే కొద్దిగా వేసుకొని పిండి ఎలా కలుపుకోవాలంటే మనకు వేలకు అంటుకుంటుంది కదండి స్టిక్కీగా, అలా వచ్చినంత వరకు కలుపుకోవాలండి. మరీ గట్టిగా చపాతీ పిండిలా కలపకూడదండి. ఈ పిజ్జా డో అనేది వేలకు అంటుకుంటుంది కదా, స్టిక్కీగా ఉంటుంది, అలా కలుపుకోవాలండి. చాలా స్మూత్గా ఉండాలండి పిండి, అలా కలుపుకోవాలి. ఎక్కువ నీరు వేసుకోకండి, చూస్తూ కొంచెం నీళ్ళు వేసుకొని గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకోవాలి. ఈ పిండిలోని మొత్తం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి. ఆ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మధ్యలో కొంచెం వేసుకొని ఈ పిండిని అనేది ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు కలుపుకోవాలండి. పిండి అనేది ఎంత బాగా ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తుందండి, స్మూత్గా వస్తుంది పిజ్జా బేస్ అనేది. ఈ విధంగా ఖచ్చితంగా అండి ఒక 10 నిమిషాలు అయితే ఈ పిండిని అనేది ఆపకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఉండండి. స్మూత్గా వచ్చినంత వరకు కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా స్మూత్గా రావాలి. ఇలా స్మూత్గా వచ్చినాక దీన్ని ఒక బాల్ లాగా చేసుకొని అదే మిక్సింగ్ బౌల్లో పెట్టుకోవాలండి. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఫుడ్ వ్రాపర్ కవర్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కవరు. ఇప్పుడు ఈ బౌల్ని సీల్ చేసుకోవాలండి ఆ కవర్తోని. ఇలా కవర్తో సీల్ చేసుకొని ఒక 30 నుంచి 40 నిమిషాలు ఉంచుకుంటే మనకి పిండి అనేది డబుల్ అవుతుందండి క్వాంటిటీ, బాగా నానుతుంది కూడాను. ఖచ్చితంగా ఒక 40 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి పక్కనే. ఇప్పుడు ఒక 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇదిగోండి పిండి అనే క్వాంటిటీ డబుల్ అయింది. ఈ పిండిని ఇప్పుడు ఒకసారి 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు బాగా కలుపుకొని నేను 2 పిజ్జాలు చేస్తున్నానండి. 2 బాల్స్గా డివైడ్ చేసుకున్నాను ఈ డౌని. ఇలా మళ్ళీ అదే కవర్ కప్పుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. పిజ్జా మీద టాపింగ్ వెజిటేబుల్స్ అండి వేసుకోవడానికి. ట్రై కలర్ క్యాప్సికమ్ అండి, రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికము, అలాగే ఒక ఉల్లిపాయ. ఇది టమాటో అండి, నాటిది కాకుండా హైబ్రిడ్ టమాటో తీసుకోండి, సీడ్స్ లేకుండా. అలాగే ఫ్రోజన్ స్వీట్ కార్న్, ఆలపెనోస్ అండి. అలాగే పిజ్జాని నేను ఇలాగా 2 స్టీల్ ప్లేట్లో చేసుకుంటున్నానండి. దానికి ఇలాంటి 2 స్టీల్ ప్లేట్లు తీసుకొని వాటిపైన బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. నేను బటర్లో వేసుకున్నాను. బటర్ని వేసుకొని ఇలాగా అంచులు అంతా మొత్తం బటర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్లేట్ మొత్తము. ఇలా స్ప్రెడ్ చేసుకొని 2 ప్లేట్లకి స్ప్రెడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్నాం కదండి, ఒక పిజ్జా డో తీసుకొని ప్లేట్లోని ఇలా వేలుతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అయిపోతుందండి. అంచుల వరకు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ పిజ్జా డో అనేది. ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు, హోల్స్ ఉండకూడదండి. ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ తీసుకొని హోల్స్ చేసుకోవాలండి. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల పిజ్జా అనేది మనకు బాగా పొంగుతూ ఫ్లఫీగా వస్తుందండి, లోపల వరకు బేక్ అవుతుంది బాగా. ఈ విధంగా హోల్స్ చేసుకున్నాక ఇది పిజ్జా సాస్ అండి. ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకోవాలి. నేను రెడీమేడ్ పిజ్జా సాస్ని తీసుకున్నాను. ఈ సాస్ని వేసుకొని స్పూన్తోని ఇప్పుడు మనం ఎంతైతే స్ప్రెడ్ చేసుకున్నామో అంతా ఈ పిజ్జా సాస్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా.
ఇప్పుడు దీనిపైన మొజరెలా చీజ్ అండి, ఇది పిజ్జా చీజ్ అంటారు కూడాను. ఈ చీజ్ని ఒక 2 గుప్పెళ్ళు పైన వేసుకోవాలి. చీజ్ని వేసుకుని ఇప్పుడు టాపింగ్ వెజిటేబుల్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వెజిటేబుల్స్ అన్నీ ఇలా సర్దుకోవాలండి పిజ్జా పైన. ఇలా వెజిటేబుల్స్ సర్దుకున్నాక మళ్ళీ ఒక 2-3 గుప్పెళ్ళు చీజ్ని పైన వేసుకోండి. పైన వేసుకుంటే ఇంకా ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద నేను కడాయిని పెట్టుకున్నానండి. కడాయిలో నేను చూపిస్తున్న స్టాండ్ని ఒకటి పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలండి. బాగా హీట్ ఎక్కినాక మనం రెడీ చేసుకున్నాం కదండి పిజ్జాని, ఈ స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని సిమ్లోనండి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కుక్ చేసుకోవాలండి సిమ్లోని. నాకు ఈ విధంగా కుక్ అవ్వడానికి 18 నిమిషాలు పట్టిందండి. చూడండి, ఎడ్జెస్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఇంకా మనకు పిజ్జా కుక్ అయిపోయినట్టండి. చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని బయటకు తీసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా పిజ్జా అనేది కుక్ అయింది. మనకి చీజ్ మెల్ట్ అవ్వడం వల్ల ఎడ్జెస్ అనేవి అంటుకుంటాయండి. ఎడ్జెస్ అనేవి నైఫ్తోని ఇలా స్లోగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత మన అట్ల పుల్లతోని నెమ్మదిగా బయటికి తీసుకోవడం అండి ప్లేట్ నుంచి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి, మనకు అడుగు ఎక్కడ కూడా అంటుకోదు. పిజ్జా అనేది స్లోగా ఇలా రిమూవ్ చేసుకొని మన కటింగ్ బోర్డు పైకి తీసుకోవడమేనండి. ఇప్పుడు తీసుకున్నాం కదండి, దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ ఆరిగన్తోని వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు నైఫ్తో కట్ చేసుకోవడమని 4 పార్ట్స్. అదే నైఫ్ ఉందండి, పిజ్జా కట్టర్ లేదు. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వచ్చింది. చూడండి, అడుగును కూడా అస్సలు బేస్ అనేది మాడలేదు. అంతేనండి, కడాయిలో పిజ్జా అనేది ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి రెడీ చేసుకుని ఎంజాయ్ చేయండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్